బిస్మిల్లా ఔజుబిల్లా మినష్ షైతాని రజీం బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సాయం రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవకాలు కురిపించండి వల్ల. ఆమీన్. అరబ్బీలో ఉన్నటువంటి ఖురాన్ గ్రంథాన్ని తెలుగులో ఉన్నట్లుగా చదువుకుంటూ ఉన్నాము. ఈరోజు 21వ సూరా అల్ అంబియా సూరా. అవతరణ మక్కాలో ఆయతులు 112. ముందుగా అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. మొదటి వాక్యం నుంచి. ప్రజల లెక్కల గడియ సమీపించింది, అయినప్పటికీ వారు పరధ్యానంలో పడి విముఖత చూపుతున్నారు. వారి వద్దకు వారి ప్రభువు తరపు నుంచి కొత్తగా ఏ ఉపదేశం వచ్చినా దాన్ని వారు ఆడుకుంటూ వింటారు, ఆషామాషిగా తీసుకుంటారు. అసలు వారి హృదయాలు ప్రమత్తతలో పడి ఉన్నాయి. ఇతను మీలాంటి మానవ మాత్రుడే కదా, మరి అలాంటప్పుడు మీరు చూస్తూ చూస్తూ ఇతని మాయాజాలంలో ఎందుకు పడిపోతున్నారు అంటూ ఈ దుర్మార్గులు రహస్య మంతనాలు సాగించారు. నా ప్రభు భూమి ఆకాశాలలోని ప్రతి మాటను ఎరిగినవాడు, ఆయన అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు అని ప్రవక్త అన్నాడు. అంతేకాదు, ఈ ఖురాన్ పీడకలల పుట్ట, పైగా ఇతను స్వయంగా దీన్ని కల్పించాడు. అది కాదు, అసలు ఇతను ఒక కవి. అదే కాకపోతే వెనుకటి ప్రవక్తలు ఇచ్చి పంపబడినట్లుగా ఇతగాడు కూడా మా వద్దకు ఏదైనా సూచనను ఎందుకు తీసుకురాడు అని వారంటున్నారు. వీరికి మునుపు మేము నాశనం చేసిన ఏ జనవాహం కూడా విశ్వసించలేదు. ఇప్పుడు వీళ్ళు మాత్రం విశ్వసిస్తారా? ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నీకు పూర్వం మేము ప్రవక్తలుగా పంపిన వారంతా పురుషులే, అందరూ మగవారే. ప్రవక్తలందరూ వారి వద్దకు మేము మా యొక్క సందేశాన్ని, వహీని పంపేవాళ్ళం, గ్రంథాన్ని. ఈ సంగతి మీకు తెలియకపోతే జ్ఞానులను, గ్రంథం కలిగిన గ్రంథవాహులను అడిగి తెలుసుకోండి. మేము వారి శరీరాన్ని వారు అన్నం తినకుండా ఉండగలిగేలా నిర్మించలేదు. వారు ఎల్లకాలం ఉండేవారు కూడా